హాయ్ దిస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో కాదండి. చాలామంది నన్ను ఇరిటేట్ చేస్తున్నారు, కావాలని ఇరిటేట్ చేస్తున్నారో నార్మల్గా ఇరిటేట్ చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ చాలామంది అంటే గోల్డెన్ వెబినార్ ఎవరైతే చూసారో వాళ్ళు కూడా అసలు ఇందులో నేను ఎంత పర్ఫెక్ట్గా చెప్పానో ఆ పర్ఫెక్ట్ పాయింట్స్ కూడా వదిలేసి గ్రూప్లో డిస్కషను, లేదంటే నాకు పర్సనల్ మెసేజ్ చేయడం, లేదంటే అడ్మిన్స్కి కంటిన్యూస్గా మెసేజెస్ చేయడం. సో నాకు అదైతే నచ్చలేదండి యాక్చువల్గా. ఎందుకంటే చెప్పిన కోర్సు మీ దగ్గర ఉంది, గోల్డెన్ వెబినార్ వీడియోస్ మీ దగ్గర ఉన్నాయిగా కోర్సులో. సో ఈ వీడియోస్ చూసి దీని సబ్జెక్ట్ నేర్చుకోవడం మానేసి నేను ఏం చెప్పా గోల్డెన్ వెబినార్లో, హెకినాషికి నార్మల్ క్యాండిల్కి తేడా ఏమిటి క్లియర్గా చెప్పానా అండి. హెకినాషి క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, సో నార్మల్ క్యాండిల్కి హెకినాషికి ఉన్న తేడా ఏంటి, హెకినాషి క్యాండిల్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు చెప్పా. అవునా? చూడరు, గోల్డెన్ వెబినార్ చూడరు, చూసినా ఏ ఒక్క పాయింట్ రాసుకోరు. ఇంకొకటి ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి. అసలు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎవరు క్రియేట్ చేస్తారు? ఆప్షన్ బయ్యర్స్ క్రియేట్ చేస్తారా, ఆప్షన్ సెల్లర్స్ క్రియేట్ చేస్తారా? సో దీని గురించి కూడా దాదాపుగా 20 minutes క్లాస్ చెప్పాను. సో దీన్ని ఆప్షన్ బయ్యర్ ఏం చేస్తాడు, ఓపెన్ ఇంట్రెస్ట్ని చూసి ఆప్షన్ బయ్యర్ నిజంగా ట్రేడ్ చెయ్యొచ్చా లేదా చూసారా అండి? ఎవరైనా గోల్డెన్ వెబినార్లో చూసి ఈ పాయింట్ ఎవరైనా నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకోరు. మీకు కావాల్సింది కేవలం ఇండికేటర్ సెటప్. ఇండికేటర్ సెటప్ ఒక్కటి తెలిసేసుకోండి, నేను మొత్తం సాధించేశాను, నాకు మొత్తం అర్థమైపోయింది అనుకుంటున్నారు. సో యు కాంట్ అండి, మీరు చేయలేరు. ఇప్పుడు దాకా ఒక 2-3 లక్షలు పోగొట్టారు కదా, ఇంకొక 4-5 లక్షలు పోగొడతారు అంతే, ఏముండదు. ఇండికేటర్ సెటప్ ఒక్కటి తెలుసుకోవడం వల్ల యూ కాంట్ డూ ఎనీథింగ్. మీరు మార్కెట్లో సస్టైన్ అవ్వలేరు. నేను దాదాపుగా నెల రోజుల నుంచి చెప్తున్నా ఇదే పాయింట్. ఎందుకంటే అందరూ వస్తున్నారు అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ కానీ లేదా గోల్డెన్ వెబినార్ కానీ ఏదో ఒకటి చూసేసి కేవలం ఇండికేటర్ సెటప్, కనీసం అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ లో ఇచ్చిన ఫస్ట్ వీడియో దాని పేరే మస్ట్ వాచ్ అని పెట్టి తప్పకుండా చూడండి అని. నువ్వు చెప్పడే నేను చూడడం ఏంటయ్యా అనుకుంటున్నారు. ఎవరు పోతారు? నాకేమన్నా అవుతుందా? మీరు చూడకపోతే, మీకు సబ్జెక్ట్ రాకపోతే నాకేమన్నా అవుతుందా? నాకేం కాదు. అర్థమైందా మీకు? సో నేను ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నానంటే, నాకు ఎందుకు చిరాకు వస్తుందంటే, ఈ రోజు కూడా కొంతమంది మన గ్రూప్లో కామెంట్ చేశారు, ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఇండికేటర్స్ పనిచేయట్లేదు, ఇండికేటర్స్ ఎప్పుడూ పర్ఫెక్ట్గానే పనిచేస్తాయి, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు ఇండికేటర్స్కి వాల్యూ ఇవ్వడానికి ఈ గ్యాప్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు 9 EMAని తీసుకుంటే దాని మీనింగ్ ఏంటి, ఈ గ్యాప్ డౌన్ వల్ల ఈ 9 EMAకి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, మాస్టర్ ఇన్ ఫిబొనాచీలో అట్టుపండు వలిచి నోట్లో పెట్టినట్లుగా చెప్పాను. ఈ గ్యాప్స్ వల్ల ఇండికేటర్స్ కి ఎటువంటి ఇబ్బంది ఉంటుంది, దాని వల్ల ఇవి ఎందుకు సరిగ్గా పనిచేయవు అని. ఒక గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయిన రోజు తప్ప మిగతా అన్ని రోజులు మార్కెట్ పర్ఫెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తుంది. ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి మీకు స్టాప్ లాస్లు కొడుతున్నాయి అంటే కేవలం సైడ్ వేస్లో ఉన్న ఇలాంటి డేస్లో తప్ప. ఇది కూడా మీకు టెక్నికల్గా ఎంట్రీ ఇస్తుంది. ఎస్, ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది బట్ మూవ్ అవ్వలేదు, ఎందుకంటే సైడ్ వేస్ డే. ఒక్క సైడ్ వేస్లో ఉన్నప్పుడు తప్ప ప్రతిసారి మీకు ఎంట్రీ ఇచ్చినప్పుడు టార్గెట్కి వెళుతుంది. ఒకవేళ వెళ్ళట్లేదు అంటే మనం చేసిన మిస్టేక్ ఏంటి, అసలు ఇక్కడ ఎంట్రీ ఉందా లేదా, నేను 5 minutesలో చేస్తున్నానా 15 minutesలో చేస్తున్నానా? 5 minutesలో అయితే యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ ఫాలో అవ్వాలి, 15 minutesలో అయితే యాజ్ పర్ ద స్టాక్ ఆప్షన్స్ ఫాలో అవ్వాలి. స్టాక్ ఆప్షన్స్ చేస్తున్న బ్యూటిఫుల్గా చేస్తున్నారండి, ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు. సూపర్ ఆర్ఓఐ 10%, 20%, 35% ఆర్ఓఐ కూడా పెడుతున్నారు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ₹1,00,000 పెడితే 30,000 సంపాదిస్తున్నారు ఒక్క ట్రేడ్లో. 30% అంటే ఏంటంటే అదే కదా మీనింగ్. బట్ నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటున్నారు, హ్యాపీగా నేర్చుకుంటున్నారు. బట్ నేర్చుకోని వాళ్ళు ఎప్పుడు అదే, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. సంవత్సరం నుంచి స్టిల్ ఇంకా సార్ కలర్ చేంజింగ్ క్యాండిల్ ఎలా పెట్టాలండి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళు ఇంకా మార్కెట్లో సస్టైన్ అవ్వలేరండి. నాకైతే నిజంగా ఇరిటేషన్ వచ్చేసింది, నేను ఇంకా తట్టుకోలేను. నాకు మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎలా పోగొట్టుకుంటున్నారో డబ్బులు నాకైతే తెలియట్లేదండి. నిజంగా నేనైతే నాలెడ్జ్ చెబుదామని వచ్చాను మార్కెట్లోకి, నాలెడ్జ్ చెబుదాము. సో మన వాళ్ళని ఒక మంచి తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీ క్రియేట్ చేద్దాము, ఓపెన్గా అడగండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయని ఒక ఓపెన్ గ్రూప్ ఇస్తే దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో మీకు తెలుసు, దాన్ని ఎలా వాడకూడదో అలా వాడుతున్నారు. ఓపెన్ గ్రూప్ని అడ్మిన్స్ని ఇచ్చాను 6 members. సో వాళ్ళని వాళ్ళ లైఫ్లో ఇరిటేట్ ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇరిటేట్ చేయనంత దారుణంగా వాళ్ళని ఇరిటేట్ చేసేస్తున్నారు. ఇంకా మెంటార్ని నన్ను అయితే ఇంకా చెప్పవసరం లేదు. నా వాట్సాప్లో రోజుకి 70 నుంచి 80 మెసేజ్లు ఉంటున్నాయండి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎందుకు నిజంగా ఇవన్నీ క్వశ్చన్స్ అయినా కాదు సార్, ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను సార్, ఇది బుల్లిష్గా వెళుతుంది అనుకున్నాను సార్,
గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఏం చేయమంటారు సార్? ఏం చేస్తారండి? ఏం చేస్తారు ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరో బుల్లిష్ ఎంట్రీ తీసుకున్నారు, మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, ఇక్కడ మార్కెట్ ఓపెన్ అవుతుంది, దీన్ని ఏం చేయాలి సార్ అని నాకు దాదాపుగా ఒక 20 మెసేజ్లు వచ్చి ఉంటాయి నిన్న. నేను గ్యాప్ డౌన్ ఓపెనింగ్ దాదాపుగా ఒక 150+ పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుందని చెప్పాను కదా గ్యాప్ డౌన్. దీని గురించి దాదాపుగా ఒక 20 మెసేజ్ల కంటే పైనే దీని గురించి వచ్చినాయండి నాకు. మేము బుల్లిష్ పొజిషన్ తీసుకున్నాము, ఎక్కడుంది ఇక్కడ మీకు బుల్లిష్ పొజిషన్ తీసుకోవడానికి ఇక్కడ ఎంట్రీ ఎక్కడుంది? యాజ్ పర్ ద స్టాక్ ఆప్షన్స్ ప్రకారం అసలు ఇక్కడ ఎంట్రీ ఉందా? 15 minutes లో స్టాక్ ఆప్షన్స్ చూసి వదిలేశారా? ఇక్కడ ఎలా ఉందండి? డబుల్ ఇంజిన్ బేరిష్ గా ఉందా? ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఎలా తీసుకుంటారు? స్టాక్ ఆప్షన్స్ చూస్తారంటే చూసాను సార్. అసలు నిజంగా ఏమి నేర్చుకుంటున్నారో నిజంగా నాకైతే అర్థం, చాలా ఇరిటేషన్ వచ్చింది, నాకు చాలా చిరాకు వచ్చింది. సో రేపటి నుంచి అంటే 25th ఫిబ్రవరి నుంచి ఒక 1 week పాటు అసలు సమస్య లేదనమాట. ఒక 1 week పాటు అంటే 2nd March వరకు, ఆదివారం వస్తుందండి 2nd March, అంతే కదా? ఎస్. సో 2nd March ఈ 1 week కూడా గ్రూప్ ఓపెన్ చేయదలుచుకోలేదు. అవసరమైతే నేను వీడియోస్ కూడా పెట్టనండి. అంత ఇరిటేట్ చేసేస్తున్నారు నన్ను నిజంగా. మీ సబ్జెక్ట్ నేర్పించాలని నేను అనుకుంటుంటే ఏంటండి ఆ క్వశ్చన్స్? మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా, కామన్ సెన్స్ లేకుండా అడిగే క్వశ్చన్స్. నిజంగా మినిమం బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోవాలి కదా. బేసిక్స్ సార్, కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి మీకు తెలియదు, నేను ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చూడండి అంటే నాకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వచ్చండి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వచ్చి నాకు కాల్ అంటే ఏంటి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వస్తే కాల్ అంటే ఏంటో పుట్ అంటే ఏంటో కూడా తెలీదా? సార్ మార్కెట్ పైకి వెళ్తుంది కదా, పైకి వెళ్ళేటప్పుడు కాల్ ని బై చేయాలా అండి, పుట్ను బై చేయాలా? సార్ మీరు బేసిక్స్ చూడండి సార్, బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి అని మెసేజ్ చేశాను అనుకోండి. నాకు బేసిక్స్ తెలుసండి, నేను 2 months నుంచి మార్కెట్లో ఉన్నాను, నాకు బేసిక్స్ అన్ని తెలుసు. మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు కాల్ తీసుకోవాలా, పుట్టు తీసుకోవాలా, అదొకటి చెప్పండి మీరు చాలు అంటున్నారు. ఏంటంటే అది అంటే ఏది తీసుకోవాలో కూడా తెలీదు, బట్ రియల్ మనీతో ట్రేడ్ చేసేస్తున్నారు. సో ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ వల్ల ఎంత ఇబ్బంది అండి. వీళ్ళకి నాలెడ్జ్ ఉండి చేస్తే ఓకే, బట్ నాలెడ్జ్ లేకుండా చేసేస్తున్నారు. ఎంత ఇబ్బంది పడిపోతారు, ఎన్ని డబ్బులు పోతాయండి. సో మినిమం నాలెడ్జ్ లేకుండా నాలెడ్జ్ పెంచుకోవట్లేదు. ప్రతిరోజు దాదాపుగా వారంలో 3 రోజులు చెప్తున్నాను, అరే బాబు అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ పూర్తిగా చూడండి. ఇప్పటికీ స్టిల్ సార్ ట్రేడింగ్ వ్యూలో ఉన్న ఇండికేటర్స్ బ్రోకర్ ప్లాట్ఫామ్ లో లేవండి. నేను చెప్పలేదా అండి? అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ లో ఫస్ట్ వీడియోలో ఫస్ట్ వీడియో అండి, అప్డేటెడ్ వీడియో మస్ట్ వాచ్ అని ఉంటుంది, అందులో చెప్పాను నేను మీకు ట్రేడింగ్ వ్యూలో ఏ ఇండికేటర్స్ ఉంటాయి, వీటికి బదులుగా బ్రోకింగ్ ప్లాట్ఫామ్ లో ఏ ఇండికేటర్స్ యూస్ చేసుకోవాలి. నేను బ్రోకింగ్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి ఏ ఇండికేటర్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలో విత్ సెట్టింగ్స్ తో సహా చూపించాను. బట్ చూడరుగా. నేను చెప్పాను బట్ వీళ్ళు చూడరు. సార్ కనిపించట్లేదు సార్, ఎలా పెట్టాలి నాకు తెలియట్లేదు సార్. నాకు నిజంగా అమౌంట్ అండి, నాకు నిజంగా చాలా చాలా ఇరిటేషన్ వచ్చింది. ఇంకా చాలా అనిపిస్తుంది సార్, ఇంకా చాలు. నాకు ఏమో, నాకు చాలా చాలా ఏంటండి మినిమం కామన్ సెన్స్ లేకుండా. మినిమం కామన్ సెన్స్ అనేది ఉంటుంది కదండి, మనం మనుషులం కదా. కనీసం ఇది ఆర్థిక వ్యవస్థ, ఇది డబ్బుతో ముడిపడింది, దీన్ని మనం మినిమం బేసిక్స్ నేర్చుకోవాలి. మనకు తెలియదు, ఒక పర్సన్ చెప్తున్నాడు, సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నేర్చుకోండి. బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్, గోల్డెన్ వెబినారు, ఫిబొనాచి, ఈ 3 నేర్చుకోండి. ఈ 3 నేర్చుకుంటే మీరు ఇండెక్స్ ఆప్షన్ బయింగ్ లో పర్ఫెక్ట్ అవుతారు. నేను చెబుతున్నాను కదండి, మీకు చెప్పకపోతే అనుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తున్నాను. ఒకడొచ్చి నువ్వు యూట్యూబ్లో లైవ్ చేయి అంటాడు. నేను 500కి 600కి యూట్యూబ్లో లైవ్ చేస్తూ కూర్చోవడానికి నేనేమన్నా యూట్యూబర్ అనుకుంటున్నారా? ఆమె ఫుల్ టైం ట్రేడర్. నా క్యాపిటల్ ఎంత తెలుసా మీకు? 1.5 year బ్యాక్ నుంచి నాతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి తెలుసు ఇప్పుడు ప్రెసెంట్ నా క్యాపిటల్ ఎంత అనేది. సో ఇందాక ఎవరో పెట్టారు కామెంట్, మీకు ఎంతన్నా కావాలంటే మేము పే చేస్తాం, కావాలంటే యూట్యూబ్లోకి వచ్చి లైవ్ చేయండి. నువ్వు ఇచ్చే 500కి 600కి నేను నా 10 కోట్లు 10 CR నా క్యాపిటల్ వదిలేసుకోండి. నువ్వు ఇచ్చే 500కి నేను పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నీతో నేను యూట్యూబ్లో కూర్చోవాలి కదా. సో సబ్జెక్ట్ చెప్పాలన్న 3 ఉత్సాహం సర్వనాశనం చేసేస్తున్నారండి. నిజంగా చెప్దాం అనుకున్నాను కానీ ఇంకా చాలా సబ్జెక్ట్ చెప్పాలండి. జస్ట్ ఇప్పటి వరకు చెప్పింది మహా అయితే 10 to 12% కూడా ఉండదు మీకు చెప్పింది. ఇంకా బోలెడు సబ్జెక్ట్ ఉంది, ఇంకా 80% 85% సబ్జెక్ట్ ఉంది మీకు చెప్పవలసింది. బట్ చెప్పనిచ్చేలా లేరండి నిజంగా జనాలు. ఇరిటేషన్ వచ్చిందండి నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది. బాగా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు డెఫినెట్గా టచ్లో ఉంటారు, వాళ్ళకి డెఫినెట్గా నేను సబ్జెక్ట్ నేర్పిస్తాను. బట్ ఎవరైతే ఇరిటేట్ చేస్తున్నారో వాళ్ళందరూ మిమ్మల్ని ఆదరించడానికి పెద్ద 10,000 15,000 కోర్సులు పెట్టుకుని 20,000
కోర్సులు అమ్ముకుంటూ మిమ్మల్ని యూట్యూబ్లో లైవ్లో కూర్చోబెట్టి మీకు కాల్స్ టిప్స్ ఇస్తామని మీ అకౌంట్లు జీరో చేసేస్తూ ఉంటారు చూసారా, మీకోసం అటువంటి వాళ్ళు ఎల్లవేళలా రెడీగా ఉంటారు, తెలుగులోను అండ్ అదర్ లాంగ్వేజ్లో కూడా. వెళ్ళి వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి, హ్యాపీగా డబ్బులు పోగొట్టుకోండి. ఓకే, నేర్చుకుందామని ఇంటెన్షన్ లేనోడు ఎప్పటికీ సస్టైన్ అవ్వలేడు మార్కెట్లో. నేర్చుకుందాము, ఎలా అయినా నేర్చుకుందాం, ఎలా అయినా సెటిల్ అవుతాం. కొంతమంది ఉన్నారని ఎంత కసిగా అంటే పర్ డేకి, సార్ నేను జాబ్ చేస్తాను సార్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా ఆఫీస్ టైమింగ్ ఇదండి. సో నేను మార్నింగ్ 4 గంటలకు లేచి 5 గంటల వరకు గంట ప్రాక్టీస్, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత 9 to 10 మళ్ళీ ప్రాక్టీస్. సో వారంలో 3 రోజులు ప్రాక్టీస్, 3 రోజులు బ్యాక్ టెస్టింగ్. కోర్సు మళ్ళీ చూస్తున్నాను సార్. సో ఎంత క్లియర్గా అంటే వాళ్ళ గోల్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటే ఎక్కడికి వెళ్తాము అనేది వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ తెలుసు. బట్ ఎక్కడెక్కడి నుంచి వస్తారు చూసారా, ఆ యూట్యూబ్ ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, ఎక్కడికెక్కడికో దూకుతూ ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రం ఏం తెలియదు. ఇవేం వాళ్ళకి చెప్పినా కూడా అర్థం చేసుకోరు. ఇది చూడండి, ఓఐ అనేది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఆప్షన్ బయ్యర్కి ఉపయోగపడుతుందా లేదా, ఒకసారి గోల్డెన్ వెబినార్ చూసిన వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నారో ఒకసారి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. గోల్డెన్ వెబినార్ చూసిన వాళ్ళు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది నిజంగా ఆప్షన్ బయ్యర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి సార్. అసలు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎవరు క్రియేట్ చేస్తారు, దీనివల్ల ఆప్షన్ బయ్యర్కి ఎంతవరకు యూజ్ ఉంటుంది. గోల్డెన్ వెబినార్లో 20 నిమిషాల పైన చెప్పానండి. అండ్ నార్మల్ క్యాండిల్కి హెకినాషికి డిఫరెన్స్, ఎన్ని డౌట్స్ అండి. Q&A సెషన్లో దాదాపుగా 100 నుంచి 120 మంది అడిగిన క్వశ్చన్స్కి ప్రతి దానికి సమాధానం చెప్పాను నేను లైవ్లో. అవి చూడరు. ఎందుకు Q&A ఎందుకు, నాకు ఇండికేటర్ సెటప్ తెలిసిపోయిందిగా, నేను రేపటి నుంచి కోట్లు సంపాదించేస్తాను అనుకుంటారు. నిజంగా అవుతుందండి అలా? మీకు మార్కెట్లో ఏం తెలియదు, ఒక ఇండికేటర్ సెటప్తో మీరు నిజంగా డబ్బులు సంపాదించేయగలరా? ఎక్కడ తీసుకోవాలో తెలియదు, ఎక్కడ తీసుకోకూడదో తెలియదు, ఎక్కడ ఏది ఎలా అవుతుందో తెలియదు. ప్రిఫరెన్స్ 160 దగ్గర ఉంటే ఏంటి, 50 దగ్గర ఉంటే ఏంటి, 40 దగ్గర ఉంటే ఏంటి, ఎప్పుడు ఎలా రివర్స్ అవుతుంది, దానికి తగ్గట్టుగా కాంబినేషన్ ఇండికేటర్స్ ఎలా యూజ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పాను. బట్ ఏమీ చూడరు. ఓన్లీ ఆ 3 వీడియోలు, ఇండికేటర్ సెటప్కి సంబంధించిన 3 వీడియోలు చూసేసి నాకు వచ్చింది, సార్ నాకు ఇంకా లాస్లే వస్తున్నాయి సార్, నేను మీ కోర్స్ తీసుకుని 2 నెలలు అయ్యింది సార్, ఇప్పటికీ నాకు లాస్లే వస్తున్నాయి సార్, నేనేం చేయను, మీరు ప్రాక్టీస్ చేయకపోతే. నెల రోజులే అయ్యి రాత్రింబవళ్ళు ప్రాక్టీస్ చేసి స్టాక్ ఆప్షన్స్లో ఇప్పటి వరకు ఒక పర్సన్ చెప్తున్నానండి 23 లక్షలు తీశారండి 1 monthలో, 23 lakh. ఆర్ యూ ఇమాజిన్? ఊహించగలరా? మన స్టూడెంటే, బట్ పేరు చెప్పకూడదు, వద్దు. ఎందుకంటే ఇప్పుడు పేరు చెప్పాను అనుకుంటుంది, అతనికి మెసేజ్లు కొట్టేస్తారు, సార్ మాకు కూడా చెప్పండి సార్ మీరు ఎలా చేస్తున్నారో నాకు చెప్పండి. ఆయన చేసేది ఏంటి, స్టాక్ ఆప్షన్స్ ప్రకారం నేను ఏదైతే కోర్స్ తీసుకున్నా, ఆయనది క్యాపిటల్ పెద్దది. సార్ నేను ఎందుకు తీయలేకపోయాను, నాకు ₹1,00,000 ఉందండి, నేను ₹1,00,000తో 23 లక్షలు నేను తీయలేకపోయానని మీరు అనుకోవద్దు. ఆయన క్యాపిటల్ పెద్దది, ఆయన రికవరీ చేసుకున్నాడు. మీరు ₹1,00,000తో ఎంతవరకు సంపాదించుకున్నారు, యాజ్ పర్ ద స్టాక్ ఆప్షన్స్ ఓన్లీ. ఆయన ఫాలో అయింది స్టాక్ ఆప్షన్సే, పిన్ టు పిన్ ప్రతిదీ నోట్స్ రాసుకున్నాడు ఆయన. ఎక్కడ చెయ్యొచ్చు, ఏది చేయకూడదు, ఇక్కడ ఇలా ఉంటే ఏం చేయాలి, అసలు సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఎలా అవాయిడ్ చేయాలి, సడన్ స్పైక్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక నోట్ రాసుకున్నాడు ఆయన. పెద్ద నోట్స్ మెయింటైన్ చేస్తున్నాడు. మీరేం చేస్తున్నారు, ఇండికేటర్ సెటప్ తీసుకుంటే ఎవడెప్పుడు ఏ ఎంట్రీ చెప్తాడో ఆ ఎంట్రీ తీసుకుందామని చూస్తున్నారు. ఐఎమ్ అవుట్ అండి. నాకైతే చాలా ఇరిటేషన్ వచ్చింది. రేపటి నుంచి 25వ తారీఖు ఫిబ్రవరి నుంచి ఒక వారం రోజుల పాటు గ్రూప్ క్లోజ్లో ఉంటుంది. దయచేసి గ్రూప్ క్లోజ్లో ఉంది కదా అని సార్ ఓపెన్ చేయండి సార్ అని నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అలా చేస్తారో వాళ్ళ నెంబర్ ఇమీడియట్గా బ్లాక్ చేయడం జరుగుతుంది. ఓకే, నాకు మెసేజ్ చేయొద్దండి. ఏవైనా డౌట్స్ ఉంటే, టెక్నికల్గా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా చేయండి. హ్యాపీ, ఐఎమ్ రెడీ టు టీచ్ యూ. నేను చెప్పడానికి ఎల్లవేళలా రెడీ అండి, నేను చెప్పడానికి ఎప్పుడు సిద్ధమే. ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు, సార్ ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో అలా చేయడం వల్ల మొత్తం నేర్చుకునే కమ్యూనిటీని అంతటిని మీరు బ్లాక్ చేయడం ఏంటి సార్, వద్దు సార్ ఓపెన్ చేయండి అని. లేదండి, మినిమం రెస్పాన్స్ మీకు ఉంటుందిగా. ఎవడో వచ్చి యూట్యూబ్లో ఒక చెత్త కామెంట్ పెడుతున్నాడు అంటే ఫిన్విరాజ్ అనేది ఓన్లీ మీకు సబ్జెక్ట్ చెప్పడానికి తప్ప మీరు సపోర్ట్ చేయడానికి కాదు. ఎవడన్నా ఒక చెత్త కామెంట్ పెడితే ఆ చెత్త కామెంట్ కిందకి వచ్చి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? ఎవడో నువ్వు లైవ్ చెయ్యి, నీకు దమ్ముంటే నువ్వు లైవ్ చేయని ఒక మెసేజ్ పెట్టాడు అనుకోండి, వాడి కింద ఎంతమంది మెసేజ్ పెట్టగలుగుతున్నారు? అరే బాబు, ఫిన్విరాజ్ అనేది లైవ్ చేస్తూ ఏదో 500-600 కోసం లైవ్ చేసే పర్సన్ కాదురా, ఆయన క్యాపిటల్ పెద్దది, ఆయనకు ఒక ఫర్మ్ ఉంది, ఆయన తన ట్రేడింగ్ తను చేసుకుంటూ మాకు సబ్జెక్ట్ చెబుతున్నాడు, వెళ్ళి పక్కకెళ్ళి ఆడుకోరా బాబు అని మీరు చెప్పగలుగుతున్నారా? మీరు చెప్పరు. ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళది. మీకేం కావాలి? మీకు ఎంతసేపు నేను సబ్జెక్ట్ చెబుతూనే ఉండాలి, మీరు డబ్బులు సంపాదించుకుంటూ ఉండాలి. ఫిన్విరాజ్ అనేవాడు ఎలా పోయినా పర్లేదు. నేనేమో కమ్యూనిటీ అని నేను ఏడుస్తాను, బట్ మీరు మాత్రం మీ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండదు.
చప్పట్లు అనేవి 2 చేతులు కలిస్తేనే చప్పట్లండి. ఎవరో ఒకళ్ళు కొడితే ఒక చేతిని నేను గాల్లో ఊపుకున్నంత మాత్రాన చప్పట్లు రావు. చప్పట్ల సౌండ్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీలైతే పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో చేస్తాను. లేదు నాకు ఇంకా ఇరిటేషన్ తెప్పిస్తానంటే అది కూడా ఆపేస్తా. మొత్తం ఆఫ్ చేసుకుంటానండి. నాకెందుకు సార్? నాకు ట్రేడింగ్ లేదా? నేను హ్యాపీగా పీస్ఫుల్గా చేసుకోగలను నేను ట్రేడింగ్. నేను చాలా బాగా సంపాదించుకుంటున్నాను. నాకు నో ప్రాబ్లం. నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకే సబ్జెక్ట్ చెప్పేవాడు ఉండడు. చెప్పానుగా ఇందాక, మీ దగ్గర 15,000 20,000 కట్టించుకుని మిమ్మల్ని మోసం చేయడానికి బోళ్ళంతమంది మెంటార్స్ రెడీగా ఉన్నారు. హిందీ వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, తమిళనాడు వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోండి. పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ చెబుతానన్నవాడిని బుర్ర తినకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండి. రేపైతే గ్రూప్ ఓపెన్లో ఉండదు. పర్ఫెక్ట్గా చేసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇరిటేట్ చేయడం మానేయండి. థ్యాంక్ యూ.